నమస్కారం. ఈ డీటెయిల్డ్ విశ్లేషణకు స్వాగతం. పెళ్లిళ్లకు అసలు బంగారం కొనొద్దు అంటూ అకస్మాత్తుగా ఎందుకు పిలుపునిచ్చారు? దీని వెనక ఉన్న ఆసక్తికరమైన గ్లోబల్ ఎకనామిక్ చైన్ రియాక్షన్ ఏంటి? ఈరోజుటి మన ఈ ఎక్స్ప్లెయినర్లో డీకోడ్ చేద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఒక సంచలన ప్రకటనతోనే దీన్ని మొదలుపెడదాం. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎన్ని పెళ్లిళ్లున్నా సరే కనీసం ఒక ఏడాదిపాటు బంగారం కొనకూడదని మనం నిశ్చయించుకోవాలి అని ఆయన అన్నారు. భద్రతకు, శుభకార్యాలకు బంగారాన్నే ప్రధానంగా భావించే మన దేశంలో ఇది నిజంగా ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి కదా. మోదీ ఆశ్చర్యకరమైన పిలుపు. అయితే ఈ పిలుపు కేవలం బంగారం గురించి మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇందులో కోవిడ్ టైంలో మనం అలవాటు చేసుకున్న వర్క్ ఫ్రం హోం విధానాన్ని మళ్లీ మొదలుపెట్టడం, పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడం, వంట నూనెల వినియోగం తగ్గించడం, అలానే రసాయన ఎరువుల దిగుమతులను తగ్గించడం లాంటివి కూడా ఉన్నాయి. వీటన్నింటి వెనుక ఉన్న ఒకే ఒక లక్ష్యం, ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని అంటే ఫారెక్స్ రిజర్వ్స్ను కాపాడటం. ఇప్పుడు ఈ నంబర్ ఎంత మ్యాసివ్గా ఉందో గమనించండి. మన దేశంలో ఏటా దాదాపు 1 కోటి నుండి 1,20,00,000 పెళ్లిళ్లు జరుగుతాయి. జస్ట్ ఊహించండి, ఇంత భారీ స్థాయిలో జరిగే పెళ్లిళ్ల కోసం చేసే బంగారం కొనుగోళ్లను కనుక మనం టెంపరరీగా ఆపగలిగితే అది మన మ్యాక్రో ఎకానమీకి ఎంత పెద్ద బూస్ట్ ఇస్తుందో కదా. చమురు సంక్షోభం అసలు దీనికి కారణమేంటి? ఈ సడన్ రిక్వెస్ట్కి మెయిన్ ట్రిగ్గర్ ఏంటంటే మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్తతరు. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి దగ్గర కమర్షియల్ షిప్స్ రాకపోకలకు ఆటంకం కలగడంతో గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $70 నుంచి ఏకంగా $126లకు దూసుకెళ్లాయి. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయన్నమాట. ఇలా ధరలు అమాంతం పెరిగిపోతే ఏమవుతుంది? ఆ భారం డైరెక్ట్గా మన మీద పడకుండా చూడటానికి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు అక్షరాలా ప్రతి నెల 30,000 కోట్ల రూపాయల భారీ నష్టాలను భరిస్తున్నాయి. ఇది అసలు చిన్న అమౌంట్ కాదు సుమా. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి. అసలు మన ఎకానమీ ఎలాంటి ట్రాప్లో చిక్కుకుందో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు మనకు కావాల్సిన ముడిచమురులో 85% దిగుమతి చేసుకోవాల్సిందే. మరోవైపు ఏటా 70 నుంచి 900 టన్నుల బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ రెండు భారీ కొనుగోళ్లకు మనం అమెరికన్ డాలర్లలోనే పేమెంట్స్ చేయాలి కదా. అంటే మన విదేశీ మారక నిల్వలు ఒకేసారి కరిగిపోతున్నాయన్నమాట. ఈ గోల్డ్ ఇంపోర్ట్స్ తీవ్రత ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆ 700 నుంచి 900 టన్నుల బంగారాన్ని తెచ్చుకోవడానికి మన దేశానికి ఏటా 35 నుండి 45 బిలియన్ డాలర్ల దాకా ఖర్చవుతోంది. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎంత హ్యూజ్ డ్రెయిన్ ఇది. సో ఇదొక చైన్ రియాక్షన్ లాగా ఎలా మారుతుందంటే, ఫస్ట్ ఆయిల్ అండ్ గోల్డ్ ఇంపోర్ట్ బిల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఆ బిల్స్ కట్టడానికి అమెరికన్ డాలర్లకు భారీగా డిమాండ్ వస్తుంది. దాంతో డాలర్ ముందు మన రూపాయి వాల్యూ పడిపోతుంది. ఫైనల్గా ఆ ఎఫెక్ట్ పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు రూపంలో మనం మీదే పడుతుంది. అందుకే ఈ ఆయిల్ క్రైసిస్ టైంలో డాలర్లను లాగేసే అనవసరమైన బంగారం కొనుగోళ్లను ఆపితే రూపాయికి ఒక షీల్డ్ లాగా పనిచేస్తుందన్నది మెయిన్ పాయింట్. దేశ ఆర్థిక రక్షణగా బంగారం. ఇక్కడ గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ ప్రైజెస్ ఎంతలా పెరిగాయో చూడండి. 2025తో పోలిస్తే జనవరి 2026 నాటికి కేవలం ఒక్క సంవత్సరంలోనే హిస్టారికల్ రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తూ ధరలు ఎలా ఆకాశాన్ని తాకాయో కదా. ఎకనామిక్ సర్వే ఏం చెబుతోందంటే, ఈ ప్రైస్ హైక్ అనేది ఏదో పెళ్లిళ్ల సీజన్ వల్లో, పండుగల వల్లో రాలేదు. డాలర్ వీక్ అవ్వడం, ఇన్వెస్టర్లు సేఫ్ ఆప్షన్స్ వెతుక్కోవడం, ముఖ్యంగా అమెరికా ఇరాన్ టెన్షన్స్, మిడిల్ ఈస్ట్ వార్ లాంటి జియోపొలిటికల్ ఇష్యూస్ వల్లే ఈ పరిస్థితి వచ్చింది. మ్యాక్రో ఎకానమీలో దీని ఎఫెక్ట్ ఎలా ఉందంటే, విచిత్రంగా ఇతర వస్తువుల ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ బాగా కంట్రోల్లోనే ఉంది. కానీ ఈ బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడం వల్లే దేశంలో కోర్ ఇన్ఫ్లేషన్ ఇంత హైగా కనిపిస్తోందని ఎకనామిక్ సర్వే డేటా క్లియర్గా చూపిస్తోంది. కాకపోతే ఇందులో ఒక మంచి విషయం కూడా ఉంది సుమా. మన దేశ ఫారెక్స్ రిజర్వ్స్లో ఇప్పటికీ ఉన్న బంగారం వాల్యూ కూడా ఆటోమేటిక్గా పెరిగింది కదా. అది దాదాపు $39 బిలియన్ మేర పెరిగి మన నేషనల్ ఎకానమీకి ఒక స్ట్రాంగ్ బ్యాకప్ లాగా నిలబడింది. ఇక ప్రధాని స్పీచ్ పూర్తవ్వగానే మార్కెట్ రియాక్షన్ వేరే లెవెల్లో ఉంది. జనాలు ఎక్కడ బంగారం కొనడం తగ్గిస్తారో అన్న భయంతో కళ్యాణ్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్, టైటాన్ లాంటి టాప్ జ్యువెలరీ కంపెనీల షేర్లు అమాంతం పడిపోయాయి.
ఒకే ఒక అనౌన్స్మెంట్తో మార్కెట్ ఎలా షేక్ అయిందో చూశారుగా. ప్రత్యామ్నాయం, గోల్డ్ మానిటైజేషన్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? కొత్త బంగారం కొనే బదులు ఇళ్లల్లో, లాకర్లలో ఖాళీగా పడి ఉన్న బంగారాన్ని వాడుకునేలా కేంద్ర ప్రభుత్వం 2015లోనే తెచ్చిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది నిజంగా ఒక ఎక్సలెంట్ ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు. ప్రాసెస్ చాలా సింపుల్ అండి. కనీసం 10 గ్రాముల బంగారం ఉంటే చాలు. ప్యూరిటీ టెస్టింగ్ సెంటర్కు తీసుకెళ్లి ఒక సర్టిఫికెట్ తీసుకోవాలి. దాన్ని తీసుకెళ్లి బ్యాంక్లో డిపాజిట్ చేయగమే. అంటే ఇంట్లో ఊరికే పడి ఉన్న గోల్డ్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా మార్చుకోవచ్చు. దీనివల్ల మన దేశానికి ఇంపోర్ట్ చేసుకునే బర్డెన్ కూడా తగ్గుతుంది కదా. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇలా డిపాజిట్ చేసిన గోల్డ్ పైన టెన్యూర్ని బట్టి గ్యారంటీడ్ ఇంట్రెస్ట్ వస్తుంది. పైగా దీనిపై ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కానీ, వెల్త్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ కట్టాల్సిన పనేలేదు. ఇది 100% ట్యాక్స్ ఫ్రీ. సో ఈ విశ్లేషణ చివరికి వచ్చేశాం. ఇదంతా చూశాక మన ముందున్న ఒకే ఒక బిగ్ క్వెశ్చన్ ఏంటంటే, గ్లోబల్గా దేశానికి ఎదురైన ఇంతటి తీవ్రమైన ఆర్థిక అవసరం, శతాబ్దాలుగా వస్తున్న మన బలమైన సాంస్కృతిక ఆచారాన్ని కనీసం టెంపరరీగా అయినా ఆపగలుగుతుందా? మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయమే కదా.